నీవే నీవే నిరంతరం నా జీవితమునకు విధాతవు. పేరు నటరాజన్. వయస్సు 57 సంవత్సరములు. ఊరు పూండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శ్రీ స్వామి నాకు తెలుసు. ఆయనతో చిన్నప్పటి నుండి నేను చాలా సన్నిహితంగా మెలిగేవాణ్ణి. రోజు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆయన వెనుకే తిరుగుతూ ఉండేవాణ్ణి. శ్రీ స్వామి ఒక్కోసారి మాట్లాడేవారు, ఒక్కొక్కసారి ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేవారు. శ్రీ స్వామి ఒకసారి మా ఇంటికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో వచ్చి కూర్చున్నారు. కాలికి బాగా పుండుపడి చీమలు పురుగులు పుండుపై ముసురుకొని ఉన్నాయి. పుండు శుభ్రం చేసి నూనె రాస్తానని శ్రీ స్వామిని అడిగాను. వారు సరేనన్నారు. నేను ఇంటి నుంచి నూనె తెచ్చి వారి పాదంపై ఉన్న చీమలను తీసివేయబోయాను. శ్రీ స్వామి వాటిని తీయవద్దు, అలానే ఉండని అన్నారు. నేను వాటినేమీ చేయకుండానే కాలికి నూనె రాశాను. ఒకసారి నేను శ్రీ స్వామి వెనకే నడిచి వెళుతున్నాను. శ్రీ స్వామి తిరువళ్ళవూరు రాసిన తిరుక్కుల నుంచి ఈ క్రింది కురులు చెప్పి నన్ను చెప్పమన్నారు. ఏమీ లేని వారికి నీరే ఆహారం. ఆ ఆహారం ఉత్పన్నం కావడానికి కూడా మూలాధారం నీరు. నాకు నోరు తిరగటం లేదు స్వామి, ఇలాగైతే నేను మీతో పాటు రాను అన్నాను. శ్రీ స్వామి లేదు, పర్వాలేదులే రా అన్నారు. ఎంతవరకు చదువుకున్నారు స్వామి మీరు అని అడిగాను. నేను చదువుకున్నాను. నన్ను నమ్మి 10 మంది పిల్లలు ట్యూషన్కి వచ్చేవారు. ట్యూషన్ ముగిసిన వెంటనే వారిని వాళ్ళ ఇళ్లల్లో వదిలి వచ్చేవాణ్ణి అన్నారు శ్రీ స్వామి. మీదే ఊరు స్వామి అని మళ్ళీ వారిని ప్రశ్నించాను. రాగిమాను, మర్రిమాను, కొలనుగొట్టు అన్నారు శ్రీ స్వామి. ఒకరోజు శ్రీ స్వామి మా ఇంటి సమీపంలో వెళుతూ కనిపించారు. మా అమ్మ వారిని చూచి మా ఇంటికి ఆహ్వానించింది. నేను భోజనం చేద్దామా స్వామి అని అడిగాను శ్రీ స్వామిని. వారు భోంచేద్దాం అన్నారు. శ్రీ స్వామికి భోజనం పెట్టాము. తర్వాత నేను పడుకుందామా స్వామి అంటే అలాగేనన్నారు శ్రీ స్వామి. అరుగు మీద శ్రీ స్వామిని పడుకోబెట్టాను. కొద్దిసేపటి తర్వాత శ్రీ స్వామి ఏటిలో దర్శనమిచ్చారు. తర్వాత నేను శ్రీ స్వామిని కలిసినప్పుడు ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళారని అడిగాను. వారు అవును వెళ్ళాను అన్నారు. శ్రీ స్వామి మండుటెండలోనూ కుండపోత వర్షంలోనూ ఏటిలో ఏమాత్రం చలించకుండా అలానే కూర్చునేవారు. ఏటిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పెద్దగా గర్జించేవారు. రాత్రి సమయాలలో ఆ గర్జనలు వినిపించేవి. ఆ శబ్దాన్ని బట్టి శ్రీ స్వామి ఏటిలో కూర్చుని ఉన్నారని అందరికీ తెలిసేది. కొత్తవారు ఆ శబ్దం విని భయపడేవారు. ఒకరోజు శ్రీ స్వామి నాతో మేము 3 వచ్చాం, మరిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు అన్నారు. నేను మీకు తెలియకుండా ఉంటుందా స్వామి అన్నాను. చిరునవ్వు నవ్వారు శ్రీ స్వామి. పూండిలో బంగారు స్వామి అని ఒక మాస్టారు ఉపాధ్యాయుడు కూడా శ్రీ స్వామి భక్తుడు. నేను బంగారు స్వామి మాస్టర్ దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఒకరోజు శ్రీ స్వామి ఆ దారిలో వస్తూ ఉండగా వారిని మాస్టర్ పిలిచి కూర్చుండబెట్టి ట్యూషన్ పిల్లలందరి చేత శ్రీ స్వామికి పాద నమస్కారం చేయించి శ్రీ స్వామి చేత వాళ్లకు ఊది పెట్టించాడు. అక్కడ చదువుకుంటున్న పిల్లలలో ఒక అబ్బాయికి తప్ప అందరికీ ఊది ఇచ్చారు శ్రీ స్వామి. ఆ అబ్బాయి ఎంత బ్రతిమిలాడినా శ్రీ స్వామి అతనికి ఊది పెట్టలేదు. మరునాడు ఆ అబ్బాయి ద్రావకం త్రాగి చనిపోయాడు. కారణాలు ఎవరికీ తెలియదు. ప్రాయంబట్టు గ్రామ సమీపంలో మునిస్వామి శెట్టి అనే వ్యక్తి అంగడి పెట్టుకొని ఉండేవాడు. ఆయన భార్య ఒకరోజు ఏటికెళ్ళి చెలమ నుండి నీరు తెస్తున్న సమయంలో ఒక సాధువు ఆమెను భయపెట్టాడు. ఆ సంగతి ఆమె తన భర్తకు చెప్పింది. ఆమె భర్త వెంటనే వెళ్ళి ఆ సాధువును బాగా కొట్టాడు. ఆ సమయంలో శ్రీ స్వామి మా ఇంటి ఎదురుగా ఉన్న ఒక అంగడిలో కూర్చొని ఉన్నారు. ఆ సాధువు శ్రీ స్వామి దగ్గరకు వచ్చి వారికి కొద్ది దూరంలో నిల్చుని 1 గంట సేపు వారినే చూస్తూ ఉన్నాడు. అప్పుడు నేను చిన్నపిల్లవాణ్ణి. నేను, నా స్నేహితులు
శ్రీ స్వామిని ఆ సాధువును గమనిస్తున్నాము. ఇంతలో పెద్దగా గాలి వీచడంతో ఒక గడ్డిపోచ ఎగిరి వచ్చింది. సాధువు గడ్డిపోచను చేతిలో తీసుకొని శ్రీ స్వామి ఆ గడ్డిపోచను ఆశీర్వదించి ఇవ్వవలసిందని, దానితో తాను మునిస్వామి శెట్టిని నాశనం చేస్తానని ఎంతో ఉక్రోషంతో మాట్లాడాడు. అంతవరకు నోరు విప్పని శ్రీ స్వామి, పోవయ్యా ఇక్కడి నుంచి, నీళ్ల మీద నడుస్తావు, ఆకాశానికి ఎగురుతావు, చించేస్తావు, వెళ్ళవయ్యా అని సింహంలా గర్జించారు. ఒకరోజు సాయంకాలం 4-5 గంటల ప్రాంతంలో తీరికగా ఇంటి ముందు నిల్చున్నాను. శ్రీ స్వామి ఆ దారిన వస్తూ, ఎర్నామంగళం వెళ్ళానయ్యా, అక్కడ రాయి మీద కూర్చున్నాను. ఒక అవ్వ గుగ్గిళ్ళు పెడితే తిన్నాను, బాగున్నాయి. సోమాసిమేడు వచ్చాను, కాలిలో ముళ్ళు గుచ్చుకుంది, వచ్చేశాను అన్నారు. నేను శ్రీ స్వామిని ముళ్ళు ఎక్కడుందో చూపించమన్నాను. వారు కాలు చూపెట్టారు. అరికాలు ఎంతో సున్నితంగా గులాబీ రంగులో ఉంది, ముళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నది. శ్రీ స్వామి, అలాగే వచ్చానయ్యా, నాగేంద్రుడు అలా ఆడుతున్నాడు, ఉండనీని అని చెప్పి ఇలా వచ్చేశాను, అటువైపు వెళ్ళలేదు. అంతా అన్నదానం చేస్తున్నారు, చెయ్యిని చెయ్యిని అన్నారు. కొన్నాళ్ల తర్వాత శ్రీ స్వామి చెప్పిన స్థలంలో ఒక పుట్టలో నాగుపాము ఉన్నదని, అక్కడ విశేష పూజలు జరిపి అన్నదానం చేశారు. శ్రీ స్వామి అరుగు మీద ఆసీనులైన తర్వాత నేను రోజు స్కూలుకు వెళ్లే ముందు వారికి నమస్కరించుకొని వెళ్ళేవాణ్ణి. ఒక్కొక్క రోజు ఉన్నట్లుండి వారు ఎక్కాలు అడిగి చెప్పించుకునేవారు. స్కూల్ నుండి వచ్చాక ఎక్కువ సమయం శ్రీ స్వామి దగ్గరే గడిపేవాణ్ణి. వారు మాట్లాడే మాటలు అక్కడున్న వారి అవసరాలను అనుసరించి ఉండేవి. ఒకసారి శ్రీ స్వామి ఎవరిని ఉద్దేశించో, చెడ్డబుద్ధి కంటికి కనపడదు అన్నారు. నా మిత్రుడు తిరుజ్ఞానం ఒకసారి నోముల దారాలు 2 తీసుకువచ్చి, ఒకటి నాకు, ఒకటి తనకు ఆశీసులతో కట్టమని శ్రీ స్వామి చేతికిచ్చాడు. శ్రీ స్వామి వాటి వైపు తదేకంగా చూసి ఒక తోరాన్ని తిరుజ్ఞానం కుడి చేతికి కడుతూ, నీ వ్రేళ్ళు కాయలు కాచి మొరటుగా ఉన్నాయ్యా అన్నారు. నేను వారితో, కాయలు కాచి మొరటుగా ఉంటే సున్నితంగా చేయడం మాకేమి తెలుసు, మీకే తెలియాలి అన్నాను. నా చేతికి నోము తోరం కడుతూ శ్రీ స్వామి, నీ చెయ్యి అంతా అల్లుకొని పెనవేసుకొని పోయిందయ్యా అని అన్నారు. అది పెనవేసుకుందో లేదో మాకేమీ తెలియదు స్వామి అన్నాను నేను. లేదు లేదు, సరిచేస్తాను అని చెప్పారు శ్రీ స్వామి. కొన్నాళ్లకు ఆ తోరాలు చీకిపోయి ఊడిపోయాయి. ఒకరోజు శ్రీ స్వామి, చేతికి దారం కట్టాను కదా, ఎక్కడా అని అడిగారు. అప్పుడు కానీ నేను ఆ దారం ఊడిపోయినట్లు గుర్తించలేదు. మరొక దారం తెస్తాను, నా చేతికి కట్టండి స్వామి అన్నాను వారితో. మరొక దారం కట్టమంటావురా అన్నారు శ్రీ స్వామి కోపంగా. నేను భయమేసి పారిపోయాను. ఒకసారి నేను శ్రీ స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు ఒక ధనవంతుడు టీ తీసుకువచ్చి శ్రీ స్వామికి సమర్పించాడు. శ్రీ స్వామి టీని నిరాకరించారు. అతనెంత ప్రాధేయపడినా శ్రీ స్వామి స్వీకరించలేదు. అతడు బ్రతిమలాడడం ఆపలేదు. చివరకు శ్రీ స్వామి ఆ టీని తీసుకొని తన ముందర ఉన్న పాత్రలో పోశారు. అది పిల్లి త్రాగిపోయింది. అదే సమయంలో ఒక గువ్వలతను గ్రామంలో భిక్ష చేసి తెచ్చిన వడ, దోశ మొదలైనవన్నీ శ్రీ స్వామికి తినిపించారు. శ్రీ స్వామి వాటినెంతో సంతోషంతో ఆరగించారు. ఒకరోజు వర్షం కురుస్తున్నది. ఏటిలో నీరు బాగా ప్రవహిస్తున్నది. వర్షపు జల్లులు పడకుండా శ్రీ స్వామి అరుగుకు ముందర ఒక వసారా వేశారు. వర్షానికి తోడుగా గాలి కూడా మొదలవడంతో నేను శ్రీ స్వామితో, గాలివానకు వసారా పడిపోతుందేమోనన్న సంశయం వ్యక్తం చేశాను. శ్రీ స్వామి, మన పక్కకు రాదులేయ్యా అన్నారు. వారు కూర్చున్న ఇంటి చుట్టుపక్కల గాలి విపరీతంగా వీస్తూ ఉధృతంగా వర్షం పడుతున్నా ఆ ఇంటి దగ్గర మాత్రం గాలివాన ఎక్కువగా లేదు. శ్రీ స్వామి మహిమకు నేను చాలా అబ్బురపడ్డాను. తర్వాత వారి కాళ్ళు చేతులు పట్టాను. వారి మహిమను ప్రత్యక్షంగా చూసిన తన్మయత్వంతో ఇంటికి వెళ్ళాను.
M.V. ప్రధాన్ మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు మసీదులో బాగా సన్నిధిలో ఉండగా గాలివాన వచ్చింది. ఎడతెగకుండా వర్షం కురుస్తోంది. ఇలా పావుగంట వరకు కొనసాగింది. వర్షం ఇలాగే కొనసాగితే నదులు వాగులు పొంగుతాయి. అప్పుడు తాను బొంబాయి వెళ్ళడానికి కష్టమవుతుంది. బాబా తనకు తిరిగి వెళ్ళడానికి అనుమతినివ్వరేమోనని ప్రధాన్ తలిచాడు. అప్పుడు బాబా ఆకాశం వైపు చూస్తూ, ఓ దేవా, చాలు, ఇక వర్షం ఆపు. నా బిడ్డలు తిరిగి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు కష్టపడకుండా ఇళ్లకు వెళ్ళని అన్నారు. ఆ మాటలు అనడంతోనే వర్షం తగ్గుముఖం పట్టింది. కొత్తందవాడిలో పల్లకి చేస్తున్నారు. శ్రీ స్వామి ఆ పని పూర్తి చేసుకురమ్మని చెప్పి నన్ను పంపారు. నేను, కాంగళూరు స్వామి, చొక్కలింగం గారు వెళ్ళి పల్లకి పనులు చూసుకుంటున్నాం. ఒకరోజు అర్ధరాత్రి కాంగళూరు స్వామి మమ్మల్ని లేపి శ్రీ పూండీ స్వామి మనల్ని వెంటనే బయలుదేరి రమ్మన్నారని చెప్పారు. ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకు అడిగాను. శ్రీ స్వామి ఎందుకో రమ్మన్నారు. ఆకాశంలో మెరుపు కనిపిస్తే వెళదాం, లేకపోతే వద్దు అన్నారు కాంగళూరు స్వామి. వారన్నట్లే ఆకాశంలో మెరుపు మెరిసింది. వెంటనే బట్టలు సర్దుకొని బయలుదేరాం అందరం. మేం పూండికి చేరాక అక్కడి వారు శ్రీ పూండీ స్వామిని పూజించడానికి సుబ్రహ్మణ్య స్వామి చేత పూజలు చేయించడమా లేక ఎవరైనా ఒక పూజారిని నియమించడమా అని కమిటీ సభ్యులు తర్జన భర్జనలు పడుతున్నారని, అక్కడికి ఆ రోజు ప్రభుత్వ ఉన్నత అధికారులు కూడా కొందరు వస్తున్నారని చెప్పారు. అప్పటికి సమయం ఉదయం 5 గంటలైంది. శ్రీ స్వామిని కూర్చోపెట్టి పూజలు చేస్తున్న గుర్తుగా గంట కొట్టే శబ్దం వినబడుతున్నది. నేను ఇంటికెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి శ్రీ స్వామి దర్శనం చేసుకున్నాను. వారికి నమస్కరించుకోగానే ఊది పెట్టారు. నేను, స్వామి, పూజారిని పెట్టి పూజలు చేయమంటారా లేకపోతే సుబ్రహ్మణ్యం గారిని చేయమంటారా అని అడిగాను. అప్పుడు శ్రీ స్వామి, 2 కళ్ళు మనతో పాటు చేరువలోనే ఉన్నాయ్యా, ఒకటినొకటి ప్రత్యక్షంగా చూసుకోగలవా? కొట్టు పెట్టుకొని ఉన్నాను. సరుకులు తీసుకొని పోవడానికి మనుష్యులు లేరు. బిడ్డలు కలవాడు బ్రతకాలి కదా అంటున్నారు. ఆయన్నే ఉండనివ్వమని చెప్తున్నాయనయ్యా అన్నారు. ఆ విషయమై గ్రామంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. కాసేపటికి ఎండోమెంట్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్, మరికొందరు అధికారులు, కమిటీ వారు వచ్చారు. ఊరు జనం పక్క గ్రామాల నుండి ఏం జరుగుతోందని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కమిటీ ప్రెసిడెంట్ శ్రీ స్వామి దగ్గరకు వచ్చి నమస్కరించుకొని, ఎలా చేయమంటారు స్వామి అని అడిగాడు. శ్రీ స్వామి, ఉండనీయండి, ఆయన్నే ఉండనీయండి, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాడు, సుబ్రహ్మణ్యాన్నే ఉండని, తర్వాత చూసుకుందాం అన్నారు. అప్పటి నుండి శ్రీ స్వామి పూజాధికాలు ఈరోజు వరకు సుబ్రహ్మణ్య స్వామినే చేస్తున్నారు. ఒక తైపూసానికి అన్నసంతర్పణ జరుగుతున్నది. కొంతమంది అక్కడ నిలబడి తమకు తెలిసిన వారికి ముందుగా భోజనానికి పంపిస్తూ మిగిలిన వారిని తర్వాత పంపుతున్నారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. శ్రీ స్వామి దగ్గరికెళ్ళి నా బాధ చెప్పుకున్నాను. శ్రీ స్వామి, అన్నం వండి మంచి పేరు తెచ్చుకున్న వారెవరున్నారయ్యా? నువ్వు అక్కడికి వెళ్ళకు, ఇటు వచ్చేయి అన్నారు. నేను తిరిగి ఆ వైపు వెళ్ళలేదు. ఒకరోజు నేను శ్రీ స్వామి సన్నిధిలో ఉన్న సమయంలో ఆ దారిన తిరుమలకు వెళ్ళే యాత్రికులు కొందరు శ్రీ గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళుతున్నారు. వారిని చూస్తూ, స్వామి, నేను ఇంకా తిరుమల చూడనే లేదు అని కొంచెం బాధగా అన్నాను. ఏంటి, చూడలేదా అన్నారు శ్రీ స్వామి. అవును అన్నాను నేను. సరే చూద్దాము అన్నారు శ్రీ స్వామి. ఆ రోజు రాత్రి స్వప్నంలో శ్రీ స్వామి నాకు తిరుమలంతా చూపించారు. మరునాడు సాయంత్రం నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన తిరుమల చూశావా రాత్రి అని అడిగారు. అదేనా స్వామి తిరుమల అని ఆశ్చర్యంగా అన్నాను. అవును, అదే తిరుమల అన్నారు శ్రీ స్వామి. ఆ తర్వాత నేను తిరుమల దర్శించాను. శ్రీ స్వామి నాకు కలలో చూపించినది తిరుమలేనని రూఢి అయింది. తర్వాత చాలాసార్లు తిరుమల వెళ్ళాను. నేను అడగకుండానే నా కోరిక తీర్చిన శ్రీ స్వామి ప్రేమకు, వారిపై నాపై ఉన్న అనుగ్రహానికి ఈ లీల ఒక తార్కాణమే కాదు, వారి మహిమకు,
అలవోకగా ఏమైనా చేయగల వారి శక్తికి ఒక మచ్చు తునక. శ్రీస్వామి కూర్చున్న అరుగుకు ఎదురుగా ఒక పూరె గుడిసె ఉండేది. ఆ పాకలో సాధువులు భోజనాలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు నేను పర్వతమలై వెళ్ళాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా పిల్లి అడ్డు రావడం జరిగింది. శకునాల మీద నమ్మకమున్న నేను ఇక చేసేది లేక ప్రయాణం మానుకొని ఆ పూరె గుడిసెలో కూర్చున్నాను. రాత్రి కావడంతో శ్రీ పూండీస్వామిని అరుగు మీద పడుకోబెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఒక మహాత్ముడు శ్రీస్వామి దర్శనార్థమై వచ్చారు. శ్రీస్వామి వెంటనే లేచి కూర్చున్నారు. ఒకసారి శ్రీస్వామిని పడుకోబెట్టాక తిరిగి శ్రీస్వామి తమకై తాము అలా లేచి కూర్చోవడం, ఒకసారి లేచాక మళ్ళీ తమకు తామే పడుకోవడం చాలా అరుదు. శ్రీస్వామి అలా లేచి కూర్చోగానే మేమంతా వెళ్ళి వారి సమీపాన నిల్చున్నాము. శ్రీస్వామి ఆ మహాత్ముడు ఏదో మాకు అర్థం కాని విధంగా మాట్లాడుకున్నారు. తర్వాత శ్రీస్వామి అంటూ పడుకున్నారు. ఆ మహాత్ముడు జ్యోతి జ్యోతి అంటూ వెనుతిరిగి వెళుతుంటే మాలో ఒకరు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని అడిగాము. వారు బదులు చెప్పక వెళ్ళిపోయారు. నేను బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ సాధు జీవనం గడపాలని తలచి శ్రీస్వామి సన్నిధికి వచ్చి నా కోరిక చెప్పి వారిని ఆశీస్సులు అర్థించాను. శ్రీస్వామి నాకు ఊది పెట్టి, సమయం సందర్భం వచ్చినప్పుడు చేస్తాను, పాదం జారిపోతుంది, ఇంటికి వెళ్ళిపో, అమ్మ వెతుకుతూ ఉంది అన్నారు. వారి ఆజ్ఞ ప్రకారం నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. నేను 10వ తరగతి చదివే రోజుల్లో ఒకనాడు శ్రీస్వామి దర్శనార్థం వెళ్ళినప్పుడు ఆయన, పెద్ద మర్రిమాను వాలిపోతుందయ్యా అన్నారు. మన గ్రామంలోనా లేక బయట ఎక్కడైనా నా స్వామి అని అడిగాను నేను. శ్రీస్వామి, పెద్ద మర్రిమాను వాలిపోతోంది, భయమేమీ లేదు, ఇంటికెళ్ళు అని నాకు ఊది పెట్టి ఇంటికి పంపారు. మర్నాడు మా తల్లిగారు మరణించారు. ఒకసారి ఇమాంభాయి చోటాఖాన్ బాబాను దర్శించి తిరిగి వెళ్లేందుకు వారు అనుమతి అడిగాడు. ఆ సమయంలో బాబా వద్ద మహల్సాపతి మావసి ఉన్నారు. బాబా మావసితో, జనం నా మాట వినరు, పోకిరీ వెధవలు చెప్పకుండానే వెళ్ళి బాధపడతారు, ముళ్ళు గుచ్చుకున్న గాయం వల్ల తల్లిని కూడా కోల్పోతారు అన్నారు. నిజానికి అతను తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతించలేదు. ఇల్లు చేరాలనే తొందరలో బాబా అనుమతి పొందకుండానే ఊరికి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చిన 2 రోజులకి అతని తల్లి కట్టెలు సేకరించడానికి వెళ్ళగా ఆమె కాలుకు ముళ్ళు గుచ్చుకుంది. అది సెప్టిక్ అయి కాలు బాగా వాచిపోయి 9-10 రోజుల తర్వాత ఆమె మరణించింది. అప్పుడు బాబా మసీదులో మావసితో, ముళ్ళు గుచ్చుకొని తల్లి మరణిస్తుంది అన్న మాటలు తన గురించి చెప్పినేనవని అతనికి అర్థమైంది. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. నేను ఒక ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాను. ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది. నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి వారికి నమస్కరించుకొని, మీరందరికీ ఉద్యోగాలు ఇస్తారు, నాకు మాత్రం ఇవ్వరు, నేను చాలా సమస్యల్లో ఉన్నాను అని బాధతో అన్నాను. వారు, సరే నీకు ఉద్యోగం ఇస్తాను వెళ్ళు అన్నారు. మర్నాడు వారి ఆశీస్సులు తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ సమయమంతా వారినే స్మరించుకుంటున్నాను. శ్రీస్వామి అక్కడే ఉన్నారన్న గుర్తుగా వారిచ్చే ఊది వాసన ఆ ప్రదేశం అంతా వస్తున్నది. నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను. వెంటనే విద్యాశాఖలో నాకు ఉద్యోగం లభించింది. మేల్పల్లిపట్టు గ్రామానికి పోస్టింగ్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్ళి శ్రీస్వామి ఆశీస్సుల కోసం దాన్ని వారి చేతిలో ఉంచాను. వారు చదివి మంచిది అన్నారు. తర్వాత చెంగం ప్రక్కన రామ్మూర్తి అని ఒక డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, సర్టిఫికెట్ తీసుకొని పనిలో చేరిపో అన్నారు. మీరు నాతో రావాలి స్వామి, నాకేమీ తెలీదు అన్నాను నేను. సరి వస్తాను అని చెప్పారు శ్రీస్వామి. నేను బయలుదేరి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. శ్రీస్వామి పంపారని తెలియగానే ఆ డాక్టర్ ఎంతో ఆదరంతో నన్ను పలకరించి నాకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి తన కారులోనే తీసుకువెళ్ళి మా ఆఫీస్ దగ్గర దింపాడు. ఒకరోజు రాత్రి మేల్పల్లిపట్టులోని స్కూల్లో పడుకొని ఉన్నాను. శ్రీస్వామి ఎద్దుల బండిలో వచ్చినట్లు కల వచ్చింది. తెల్లవారుగానే పూండి బయలుదేరి శ్రీస్వామిని దర్శించుకొని వారు రాత్రి వచ్చిన విషయం ప్రస్తావించాను. శ్రీస్వామి, అవును వచ్చాను, నువ్వు పడుకోనున్నావు, మన ఇల్లు కళ్యాణ మండపం కడుతున్నారు, డబ్బు కోసం వచ్చాను అన్నారు శ్రీస్వామి.
నా దగ్గర ఉన్న డబ్బు శ్రీ స్వామికి ఇచ్చాను. నేను అవివాహితుడిగానే ఉండి శ్రీ స్వామి సేవలో నా జీవితాన్ని పునీతం చేసుకోదలిచాను. ఒకరోజు శ్రీ స్వామి, పాత కలువ పూడ్చవద్దు, కొత్త కలువ త్రవ్వవద్దు, మీ అక్క కూతుర్నే వివాహం చేసుకో, నేను చూసుకుంటాను, నువ్వు బాగుంటావు అన్నారు. నేను శ్రీ స్వామి చెప్పినట్లే మా అక్కగారు అమ్మాయిని వివాహం చేసుకున్నాను. మాకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు కలిగారు. మేమందరం సంతోషంగా ఉన్నాము. ఒకసారి శ్రీ స్వామి నాతో, నా మిత్రుడు తిరుజ్ఞానానికి వివాహం చేయమని చెప్పారు. తిరువన్నామలైకి పక్కన ఉన్న ఒక గ్రామంలో అతనికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాం. వారు తిరుజ్ఞానం జాతకం కావాలని అడిగారు. తిరుజ్ఞానం వద్ద అతని జాతకం లేదు. నేను, శ్రీ పూండి స్వామి చెబితే జాతకం లేకపోయినా మీరు అంగీకరిస్తారా అని అడిగాను. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అందరం కలిసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చి నమస్కరించుకున్నాం. నేను తిరుజ్ఞానం జాతకం అడిగిన వ్యక్తిని శ్రీ స్వామికి చూపించి అతనే జాతకం అడిగాడని చెప్పాను. శ్రీ స్వామి అతని నుదుట ఊది పెట్టి, తిరుజ్ఞానానికి అమ్మాయినివ్వు, నేను చూసుకుంటాను, బాగుంటావు అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీ స్వామి మా వైపు తిరిగి, పెళ్లి చేసి పెట్టండి అయ్యా అన్నారు. నాకు చేతనైనంత సాయం నేను చేశాను. శ్రీ స్వామి కృప వల్ల తిరుజ్ఞానానికి వివాహమైంది. నా మిత్రుడైన చొక్కలింగం శ్రీ పూండి స్వామి భక్తుడు. ఆయన గ్రామ సేవక్గా పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు మేము మిత్రులందరం కలిసి పర్వతమలైకి వెళ్ళాము. ఆ రోజే BDO కార్యాలయంలో గ్రామ సేవకులందరికీ కలెక్టర్ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ విషయం చొక్కలింగానికి తెలీదు. మర్నాడు మామూలుగా అతడు ఆఫీసుకు వెళ్ళగానే అతని మిత్రులందరూ, నిన్నేమిటి పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు అని ప్రశ్నించారు. చొక్కలింగానికి ఏమీ అర్థం కాలేదు. తర్వాత నేను కలశపాకంలోని మా ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ BDO గారు నన్ను చూసి, నీ మిత్రుడు నిన్న సరిగ్గా టైంకి వచ్చాడు అని చొక్కలింగం గురించి చెప్పారు. నిన్న చొక్కలింగం ఆఫీసుకు పోలేదని తెలిసిన నాకు చాలా ఆశ్చర్యం వేసింది. శ్రీ స్వామి చొక్కలింగానికి బదులుగా వెళ్ళి అక్కడ హాజరయ్యారని కూడా అర్థమైంది. ఆ సాయంత్రం చొక్కలింగం శ్రీ స్వామిని దర్శించుకున్నాడు. శ్రీ స్వామి అతనితో, మన పని మనం చూసుకోవాలి, తిరుగుతూ ఉంటే ఏమొస్తుంది, మన పనిలో మనకు శ్రద్ధ బాధ్యత ఉండాలయ్యా అన్నారు. SP ధుమాల్ ఒకసారి నాసిక్ జిల్లా లోకల్ బోర్డు అధికారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతిరోజు వేల కొద్దీ సంతకాలు స్వయంగా పెట్టవలసి వచ్చేది. ప్రతిరోజు జవాన్ ఆఫీస్ పేపర్లను తెచ్చి అతని టేబుల్పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపర్పై అతను సంతకం పెడుతూ ఉంటే జవాను బ్లాటింగ్ పేపర్తో అది పక్కన పెడుతూ ఉండాలి. అలా పేపర్లన్నీ సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. బాబా పైన భారం వేసి ధుమాల్ తన పనిని తాను నిర్వర్తించుకుంటూ పోయాడు. ఒకరోజు అతను చాలా సంతకాలు పెట్టడానికి ఉపక్రమించగా అంతలో అతనికి బాగా కావలసిన ఒక వ్యక్తి అతన్ని కలవడానికి రావడంతో సంతకాల పని మరుసటి రోజు ఉదయానికి వాయిదా వేసి అతనితో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాడు ధుమాల్. మరుసటి రోజు బయటికి వెళ్లాల్సిన పని ఉండి పేపర్లపై సంతకాలు పెట్టకుండా ఆఫీసుకు పంపించాడు. తిరిగి రాత్రికి వచ్చి యథావిధిగా సంతకాల పనికి కూర్చున్నప్పుడు ఆ రోజు పేపర్లు మాత్రమే ఉన్నాయి. ముందు రోజు సంతకాలు నిలిచిపోయిన పేపర్లు తెప్పించి చూస్తే వాటన్నిటిపై అతని సంతకాలు ఉన్నాయి. ఆశ్చర్యంగా అతను చేయకుండానే వేల పేపర్లపై అతని సంతకాలు ఉండడం బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైందని ధుమాల్ గ్రహించాడు. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. తాంగల్ గ్రామంలోని పాఠశాలలో ఒక టీచరు తన బిడ్డకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకొని వెళ్ళింది. అక్కడి నుంచి ఇంటికి వచ్చే సమయం లేనందువల్ల తన బిడ్డతో సహా స్కూలుకు హాజరైంది. స్కూలు ప్రాంగణంలోనే ఒక ఊయల కట్టి ఆ ఊయల్లో బిడ్డను పడుకోబెట్టి ఆమె తన విధులకు హాజరైంది. అదే సమయంలో స్కూలు తనిఖీ చేయడానికి వచ్చిన నా పై అధికారులు పాఠాలు చెబుతున్న టీచర్ను ఊయలో ఉన్న బిడ్డను చూచి నేను స్కూలు తనిఖీని సక్రమంగా నిర్వర్తించినందుకు నన్ను చీవాట్లు పెట్టారు. నాకు భయమేసి వెంటనే శ్రీ స్వామిని స్మరించుకున్నాను. తక్షణమే ఆమె, సరి ఇక ఆ విషయం వదిలేసే అని చెప్పి వెళ్ళిపోయింది. దయామయుడు శ్రీ స్వామి. ఒకసారి నేను శ్రీ స్వామిని అందరినీ మందిరం కట్టాలని ఉందని
ఏ విధంగా కట్టాలో తెలియచేయండని ప్రార్థించాను. శ్రీ స్వామి, 4 ప్రక్కల ద్వారాలయ్యా, మనకు ద్వారాలకు నల్లరాతి స్తంభాలయ్యా అన్నారు. శ్రీ స్వామి చెప్పేది మాకు అర్థం కాలేదు. శ్రీ స్వామి సమాధి మందిరానికి 4 ద్వారాలు, నల్లరాతి స్తంభాలు ఉన్నాయి. ఆ విషయం శ్రీ స్వామి ముందే సూచించారు. నాగపూర్ కోటీశ్వరుడు బాపూసాహెబ్ బూటీ షిరిడీలో దీక్షిత్ వాడాలో నిద్రిస్తూ ఉండగా బాబా స్వప్నంలో కనిపించి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమన్నారు. అక్కడే నిద్రిస్తున్న శ్యామకు కూడా అలాంటి కలే వచ్చింది. వారిద్దరికీ ఒకే విధమైన దివ్య స్వప్నాలు రావడంతో బూటీ విస్మయం చెందాడు. ధనవంతుడు, సమర్థుడు అయిన బూటీ అక్కడ ఇక వాడాను నిర్మించడానికి నిశ్చయించుకొని శ్యామ సహాయంతో ఒక ప్లాన్ గీశాడు. దాన్ని బాబా ముందర పెట్టగా బాబా వెంటనే దాన్ని ఆమోదించారు. బాబా లెండికి పోతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు కొన్ని మార్పులను సూచిస్తూ సలహాలను ఇచ్చేవారు. నిర్మాణ సమయంలో బూటీని ఒక ఆలోచన కలిగింది. చుట్టూ గదులుండి దాని మధ్యలో విశాలమైన హాల్లో మురళీధరుని అంటే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనిపించింది. బాబాకి ఈ సంగతి తెలియచేసి వారి అభిప్రాయాన్ని అడగవలసిందని బాపూసాహెబ్ శ్యామకు చెప్పాడు. వాడా పక్క నుండి బాబా వెళ్ళేటప్పుడు శ్యామ ఈ విషయం బాబాని అడిగాడు. బాబా అందుకు సమ్మతించి, దేవాలయం పూర్తి కాగానే నేనే అక్కడ ఉండేందుకు వస్తాను అని వాడా వైపు చూస్తూ, వాడా పూర్తి అయిన తర్వాత మనమే దాన్ని ఉపయోగించుకోవాలి, మనమందరం అక్కడ ఉందాం, కలిసిమెలిసి ఆడుకుందాం, ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంగా ఉండవచ్చు అన్నారు. వాడా నిర్మాణం పూర్తయింది. ఇంతలో బాబా మహాసమాధి చెందారు. కానీ బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడాలో ఉంచండి అన్న మాటలు బూటీకే కాక అందరికీ ఊరట కలగజేశాయి. బాబా పవిత్ర శరీరాన్ని మురళీధరుని కోసం నిర్ణయించిన స్థలంలోనే అంటే మధ్య మందిరంలోనే ఉంచి సమాధి చేశారు. ఆ బూటీ వాడాయే శ్రీ సాయి సమాధి మందిరం. శ్రీ సాయి సచ్చరిత్ర. శ్రీ స్వామికి పువ్వులు తెచ్చి మాలలు కట్టేవాణ్ణి. శ్రీ స్వామి బట్టలు శుభ్రం చేసే మహదవకాశం నాకు కలిగేది. వారి మలం ఖర్జూరపు గింజ ఆకారంలో నల్లగా బొగ్గు రంగులో ఉండేది. వారి సేవ చేసుకోవడం కోసం మేమంతా పోటీ పడేవాళ్ళం. శ్రీ పూండీ స్వామికి భక్తులు సమర్పించిన ప్రసాదాలన్నీ వెనుకవైపునున్న గదిలో గుట్టలుగా పడి ఉండేవి. శ్రీ స్వామి ఎవరినీ వాటిని తాకనిచ్చేవారు కాదు. ఒక వేసవిలో ఆ ప్రసాదాలలో అగ్ని రగులుకొని పొగలు కమ్మాయి. ఇల్లు తగలబడిపోతుందేమోనని భక్తులంతా భయభ్రాంతులైనారు. ఈ విషయం శ్రీ స్వామికి చెప్పారు. వారు మౌనంగా విన్నారు. వారు విన్నప్పటి నుండి మంటలు పైకి లేవకుండా అక్కడే అంతా కాలి బూడిదైపోయింది. పక్కనే ఉన్న ద్వారానికి కనీసం మసి కూడా అంటలేదు. ఎవరికీ ఏ ఆపద కలుగలేదు. ఒకసారి మిట్ట మధ్యాహ్నం దునిలో మంటలు అపరిమితంగా లేచాయి. మంటలు మసీదు కప్పుకి దూలాలకు తాకేలా ఎగసిపడుతున్నాయి. మసీదులో కూర్చున్న వారికి ఏం చేయాలో తోచలేదు. ధునిలోని కట్టెలను తగ్గించమని కానీ, నీళ్లు పోసి మంటలు చల్లార్చమని కానీ బాబాకు సలహా ఇవ్వడానికి వారంతా భయపడుతూ ఉన్నారు. వారి భయ ఆందోళనలను బాబా గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కొడుతూ, దిగు దిగు, శాంతించు అన్నారు. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాప్రకారం మితంగా మండసాగింది. శ్రీ సాయి సచ్చరిత్ర. నేను శ్రీ స్వామితో మా ఆఫీసులో జరిగే అన్ని విషయాలను చెప్పేవాణ్ణి. అలా చెబుతున్నప్పుడు ఒకసారి శ్రీ స్వామి, వచ్చేవాడు అంధుడు, అక్కడున్నవాడు చోరుడు అన్నారు. దాని అర్థం ఏమిటో నాకు బోధపడలేదు. శ్రీ స్వామి నాకు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను చెప్పారు. నేనెలా నడుచుకోవాలో, ఎలా చేయాలో బోధించారు. శ్రీ స్వామి మహాసమాధి చెందిన 10 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. అందులో నేను ఆఫీసుకు బయలుదేరి వెళుతూ ప్రతిరోజులానే మధ్యదారిలో శ్రీ స్వామి అరుగు వద్దకు వెళ్ళడానికి ద్వారం దగ్గరకు వచ్చాను. 2 అరుగుల మీద క్రింద ఏమాత్రం సందు లేకుండా ఎన్నో శివలింగాలున్నాయి. శ్రీ స్వామి పాలబిందె చేతిలో పట్టుకొని అన్ని లింగాలకు అభిషేకం చేస్తున్నారు. నేను దూరం నుంచే వారికి నమస్కరించాను. శ్రీ స్వామి ఇలా రావయ్యా అని పిలిచారు.
అడుగు పెట్టడానికి కూడా చోటు లేదు, ఎలా వచ్చేది స్వామి, అంతా లింగాలున్నాయి అన్నాను. కాలు ఎత్తిపెట్టిరా అన్నారు. నేను అతి ప్రయత్నం మీద లోపలికి వెళ్ళగానే శ్రీస్వామి నా తల పట్టుకొని మంత్రోపదేశం చేశారు. శ్రీస్వామి మహాసమాధి అనంతరం అలా నాకు స్వప్నంలో ఉపదేశమిచ్చారు. జనన మరణాలకు అతీతుడైన శ్రీస్వామి సదా సర్వదా సర్వత్రా ఉన్నారు, ఉంటారు. ఆపద్బాంధవుడు. పేరు తిరుజ్ఞానం. వయస్సు 64 సంవత్సరాలు. ఊరు పూండి. 1959వ సంవత్సరంలో కలశపాకం పంచాయతీలో నాకు ఉద్యోగం వచ్చింది. నేను ఆ ఊర్లో ఉన్నప్పుడే ప్రప్రథమంగా శ్రీస్వామిని దర్శించుకున్నాను. నేను శ్రీస్వామి దారిలో కనిపిస్తే వారి వెంటనే నడుస్తూ వారితో పాటు వెళ్ళేవాడిని. శ్రీస్వామి పంచకోశాల గురించి, పంచేంద్రియాల గురించి చెబుతూ ఉండేవారు. ఏది నిత్యం, ఏది అనిత్యం అని విచారణ చేయాలని, కంటికి కనపడేదంతా అనిత్యమని చెప్పేవారు. శ్రీస్వామి బోధన ప్రాపంచికంగా కాక పారమార్థికమైనదిగా ఉండేది. వారు ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు. శ్రీస్వామి చేసిన బోధ ఆత్మవిచారణ చేసే సమయంలో నాకు అవగతమయ్యేది. తంగం అనే భక్తుడు నన్ను ఉద్దేశించి శ్రీస్వామితో, స్వామి, జ్ఞానానికి పెళ్లి చేయాలి అన్నాడు. ఏమయ్యా, మొండి పట్టుగలవాడయ్యా, మన మాట ఎక్కడ వింటాడు అన్నారు శ్రీస్వామి. అతను, వయస్సు పెరుగుతుంది కదా, మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా స్వామి అన్నాడు. శ్రీస్వామి అవును అన్నారు. పెళ్లి సంబంధం ఎక్కడ చూడమంటారు అని ఆ భక్తుడు మళ్ళీ అడిగాడు. తిరువన్నామలైకి ప్రక్కగా వెళితే సంబంధం కుదురుతుంది అన్నారు శ్రీస్వామి. వారు చెప్పినట్లే తిరువన్నామలైకి పక్క గ్రామంలో సంబంధం కుదిరింది. పెళ్లివారు నా జాతకం అడిగారు. వారితో శ్రీస్వామి, మీరు అమ్మాయిని ఇవ్వండి, నేను చూసుకుంటాను అనడంతో వారు పెళ్లికి అంగీకరించారు. అలా శ్రీస్వామి కృపతో నా వివాహం జరిగింది. తర్వాత మాకు ఒక మగబిడ్డ కలిగాడు. శ్రీస్వామి ఆ బిడ్డకి దామోదర్ అని పేరు పెట్టారు. నేను కమ్మరి పని చేస్తాను. నా ఉద్యోగం అదే. నేను ఏ రోజు ఏ దిక్కుగా పనికి వెళతానో ఆ దిక్కు పేరు శ్రీస్వామికి చెప్పి, ఫలానా దిక్కుగా పనికి వెళుతున్నానని, బిడ్డలు కలవాణ్ణి కనుక నన్ను మరొక కనిపెట్టి ఉండమని ప్రార్థించేవాణ్ణి. శ్రీస్వామి ఒకరోజు, ఏమయ్యా, రోడ్డులో వెళ్ళి రోడ్డులో రా అని, ఇంకొక రోజు తారు రోడ్లో వెళ్ళి తారు రోడ్లో రా అని, ఇంకొక రోజు రోడ్డులో కంకర్రాళ్ళున్నాయని, ఒకసారి నేను నీతోనే ఉన్నాను కదా, నీకు తెలుస్తుంది కదా అని, ఇలా రోజుకొక రీతిలో మాట్లాడి పంపేవారు నన్ను. వారి మాటలకు అర్థమేమిటో నాకు బోధపడేది కాదు. తాటిమానులు కోసుకురావాల్సి వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వస్తే శ్రీస్వామిని తలుచుకుంటే మా పని సులువైపోయేది. కష్ట సమయాల్లో శ్రీస్వామి ఆపద్బాంధవుల్లా ఆదుకునేవారు. నాకు చిత్రా పౌర్ణమికి వారి సేవ చేసుకునే భాగ్యం కలిగేది. ఒకసారి నేను మాటల సందర్భంలో, స్వామి, ఏది ఉన్నా మీరు నేనే మాట్లాడుకోవాలి, మన మధ్య ఇంకెవ్వరూ వద్దు, మీరే న్యాయాధిపతి అన్నాను. నేను శ్రీస్వామితో మాట్లాడే సమయంలో మధ్యలో ఎవరూ జోక్యం చేసుకున్నా నాకు నచ్చేది కాదు. ఒకసారి నేను శ్రీస్వామిని 5 రూపాయలకు చిల్లర కావాలని అడిగాను. నేను 2 రూపాయలు తీసుకుంటాను అన్నారు శ్రీస్వామి. మీరే 2 రూపాయలు కలిపి ఇవ్వండి అన్నాను నేను. లేదయ్యా, నువ్వే 2 రూపాయలు ఇవ్వు అన్నారు శ్రీస్వామి. సరి, మీకు తీసుకునే అలవాటు పోదు, నా నోటు నాకు ఇచ్చేయండి అన్నాను. మళ్ళీ చిల్లరిచ్చారు శ్రీస్వామి. ఈ నోట్లన్నీ తీసుకుంటున్నారు ఎందుకు స్వామి అన్నాను నేను. నాకు అక్కర్లేదయ్యా, అవసరమూ లేదు అన్నారు శ్రీస్వామి. మీకు అక్కర్లేకపోతే ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాను. భక్తులు నోట్లు మడిచి చేతివేళ్ల మధ్య పెడతారు అయిన వాళ్లకు అన్నారు శ్రీస్వామి. ఒకరోజు నేను శ్రీస్వామి సన్నిధికి ఉన్నప్పుడు వారి అరుగు మీద గోడకు ఆనుకొని ఒక చేయి ముందుకు ఒక చేయి వెనకకు పెట్టి ఊ అంటూ గట్టిగా చేతులు త్రిప్పారు. ఆ సమయంలో ఒక భక్తుడు శ్రీస్వామి దగ్గరకు వచ్చి వారిని స్వామి స్వామి అని పిలుస్తున్నాడు.
శ్రీ స్వామి, ఏంటయ్యా, అతను లారీ పడిపోయిందని లేపడానికి పిలుస్తున్నాడు. నేను లారీని లేపేదా, నువ్వు పిలిచేది వినేదా చెప్పు అన్నారు. ఆ భక్తుడికి శ్రీ స్వామి ఏమన్నారో అర్థం కాలేదు. నాకు మాత్రం ఆ మాటలకు ఎక్కడో లారీ బోల్తా పడి ఉంటుందని, ఆ లారీలో ఉండేవారు తమను రక్షించమని శ్రీ స్వామిని శరణు వేడారని, శ్రీ స్వామి ఆ లారీని, అందులో వారిని కాపాడారని అర్థమైంది. శ్రీ స్వామి కరుణామూర్తులు. వారు ప్రతి జీవితో తాదాత్మ్యం చెందేవారు. వారి దేహాన్ని చీమలు పురుగులు తింటున్నా వారు పట్టించుకునేవారు కాదు. వాటిని తీసివేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే అంగీకరించేవారు కాదు. 1910వ సంవత్సరం దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చొని చలి కాచుకుంటూ ధునిలో కట్టెలు వేస్తున్నారు. ధుని బాగా మండుతున్నది. కొంతసేపు అయిన తర్వాత హఠాత్తుగా కట్టెలకు బదులుగా తమ చేతిని ధునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయారు. మంటలకు చేయి కాలిపోయింది. మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండే దీనిని చూచి వెంటనే బాబా వైపు పరిగెత్తారు. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలంగా వెనుకకు లాగాడు. దేవా, ఏమిటిలా చేశారు అని బాబాను అడిగాడు. మరేదో లోకంలో ఉన్నట్లు బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని, ఇక్కడికి చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలమి ఊదుతున్నది. అంతలో ఆమె భర్త పిలిచాడు. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచింది. బిడ్డ ఆ మండుతున్న కొలిమిలో పడ్డాడు. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించాను. నా చేయి కాలితే కాలింది, అది నాకంత బాధాకరం కాదు. కానీ బిడ్డ రక్షింపబడిందనే విషయము నాకు ఆనందం కలిగచేస్తున్నది అని జవాబిచ్చారు. శ్రీ సాయి సచ్చరిత్ర.